శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 74 చెప్పుకోవాలి. 73లో ఏం చెప్పుకున్నా ఒకసారి చూద్దాం. అది నాస్తికులు, దాంభకులు ఎల్లప్పుడూ ఇతరులను తప్పులు వెతుకోవాలి, విష్ణు భక్తులు కాని వారు మొదలగు వారి నుంచి ఈ కథను గోప్యంగా ఉంచవాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 74 కంటిన్యూ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. పురాణమును విను పద్ధతి. మునులు ఇట్లు అడిగిరి: భగవంతుడవగు ఓ జైమిని, నీవు అన్ని వేదములను వేదాంగములను తెలిసినవాడవు. ఇప్పుడు నీ నుండి బ్రహ్మవంశమును గురించి పురాణమును వినుట వలన కలుగు ఫలము వినగోర్చుంటిమి. పురాణమును వినుట ఎట్లు? మా ఇందు దయ ఉంచి ఉన్నది ఉన్నట్లుగా అది అంతయు మాకు తెలుపు. జైమిని ఇట్లు చెప్పాను: ఓ ముల్లారా, మీరు అడిగినది చాలా చక్కగా ఉన్నది. మీరు అడిగినది వినినంతనే నా మేను పులకించినది. అది అంతయు మీకు పూర్తిగా చెప్పేదను. పురాణ శ్రవణం చేయుటకు పరిశుద్ధ వంశములో జన్మించిన తన కుల పురోహితుని, అన్ని శాస్త్రముల సారము తెలిసిన బ్రాహ్మణుని చక్కని వస్త్రాదులతో అలంకరించి చేతులు జోడించి ప్రార్థించి, నీవే విష్ణువు, నేను తలపెట్టినది ఎట్టి ఆటంకములు లేక పూర్తి అగువాక అని ఆసనమునందు కూర్చుండజేయవలెను. అతని మెడలో మాలను వేసి తలపై పూలగుత్తిని ఉంచి చందనము అలదవలెను. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు వ్యాసునితో సమానం. వ్యాస పూజ చేసి పెక్కుపచారములు చేసి సంతోషింపచేయవలెను. భక్తితో ఆసనమును ఇచ్చుట మొదలగునవి ప్రతిదినము చేయవలెను. ఇప్పుడు మీకు శ్రోతకు ఉండవలసిన లక్షణము చెప్పేదను వినుడు. సుహాసనంపై కూర్చుండి ఉత్కంఠ కలిగిన మనస్సుతో వినవలెను, లేదా చక్కగా శుభ్రపరిచిన ప్రదేశమునందు అందరితో కలిసి కూర్చుండవలెను. వ్యాసునికి ఎదురుగా అతని కంటే ఎత్తైన ఆసనమున కూర్చుండరాదు. తిలకము ధరించి మనస్సులో విష్ణువును ధ్యానించి విశ్వాసం ఉంచవలెను. పురాణమునందు, బ్రాహ్మణునియందు, దేవుని యందు, మంత్రకర్మల యందు, తీర్థమునందు, వృద్ధుని వచనములందు విశ్వాసం ఉండుట వలన ఫలము కలుగును. కనుక అంతయు నమ్మదగినదే. పురాణం విన సమయమున పాషండులు ముందగు వారి సంభాషణము వ్యర్థాలాపములు వినరాదు. అన్ని విధములైన విచారములను వదిలి ప్రతిదినము పురాణము వినవలను. పిమ్మట ప్రతిదినము పఠనము ముగిసిన తరువాత కరతాళములు తరచుచు జయకృష్ణ, జగన్నాథ ముందగు నామములతో జవేగ్గరగా పలకవలను. ఈ విధముగా స్వామికి ప్రతిదినము ప్రీతి కలిగింపవలను. గ్రంథం ముగిసిన వెంబట స్వామికి ప్రీతి కలిగించుటకై వ్యాసరూపమునున్న బ్రాహ్మణులకు విశేషముగా వస్త్ర, మాల, చందనాదులు భక్తితో సమర్పించవలను. అట్లే ఆచార్యుని తృప్తి కలిగినట్లు దక్షిణ ఇవ్వవలను. తన శక్తి కొలది ఇవ్వవలను. చేసిన పాపములన్నీ దక్షిణిచ్చుడితే నశించునని శాస్త్రములు తెలిసిన వారు చెప్పుదురు. పిమ్మట తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను. ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ విధముగా మీకు పురాణమును విను విధానమును సాంగోపాంగముగా చెప్పితిని. దానివల్ల కలుగు ఫలమును కూడా చెప్పితిని. ఇప్పుడు మీరు ఇంకనూ ఏమి వినగోరుచుంటారో తెలుపుడు. మునులు ఇట్లు పలికిరి: ఇది మా భాగ్యము. సర్వపాపములు తొలగించు పురాణములు విను పద్ధతిని మాకు తెలిపితివి. మేము ధన్యులమైతిమి. నీకు మా శక్తి కొలది ఇచ్చు దక్షిణ మాపై అనుగ్రహంతో స్వీకరింపము అని పలికి, జైమిని మునికి లోభం లేక సమితులు, కుశలు, పువ్వులు, ఫలములు, అక్షతలు చేర్చి సమర్పించి ఆనందముగా జగన్నాథుని సేవించుటకు పురుషోత్తమ క్షేత్రములకు వెళ్ళిరి.
వైష్ణవఖండమందు రెండవదగు పురుషోత్తమ జగన్నాథ క్షేత్ర మహాత్మ్యము సమాప్తము. బదరికాశ్రమం మహాత్మ్యం. బదరికాశ్రమం యొక్క సర్వతీర్థాధిక్య వర్ణనము. శౌనకుడు ఇట్లు వెలకెను, మహానుభావుడు ఓ సూతుడా, అన్ని ధర్మములు తెలిసినవాడా, అన్ని శాస్త్రముల సారమును ఎరిగినవాడా, పురాణములందు పరినిష్ఠితమగు జ్ఞానము కలవాడా, సత్యవతీపుత్రుడు వ్యాసుడు విష్ణు స్వరూపుడు. అతడికి నీవు ప్రియ శిష్యుడు, నీకంటే తెలిసినవాడు లేడు. అన్ని ధర్మములను బహిష్కరించు కలియుగం వచ్చినప్పుడు ప్రజలు దుష్టకర్మలు చేయొచ్చు ధర్మభ్రష్టులు అగుదురు, విష్ణువేందల భక్తి వదిలివేయుదురు. ఇటువంటి అల్పులను కొద్దిపాటి ప్రయత్నించే ఉద్ధరించుట ఎట్లు? తీర్థములలో ఉత్తమము తీర్థమేది, క్షేత్రములలో ఉత్తమము క్షేత్రమేది, మోక్షం కోరువారికి సిద్ధి ఎతట కలుగును, ఋషులు ఎతట నివసింతురు, ఎతట కొద్దిపాటి ప్రయత్నించే కూడా తపము మంత్రములు సిద్ధినిచ్చును, జగన్నాథుడు హరి ఎతట నివసించును, భక్తులపై అనుగ్రహము చూపకోరు దయాసముద్రుడు స్వామి ఎచ్చట ఉండును. ఇదంతయు నేను ఇతరుల ప్రయోజనము కలుగుటకై అడుగుతుంటుని కనుక లోకమును అనుగ్రహించుటకై తెలియజెప్పు. సూతులు ఇట్లు చెప్పాను, ఓ సౌనకుడా, నీవు అడిగింది చక్కగా ఉన్నది. ఇతరుల కొరకై నీవు అడిగితివి, హరిభక్తిచే నీ మనసు స్వచ్ఛమైనది. ఇప్పుడు విష్ణువు నా మనసును నిలిచెను. సత్పురుషులతో సమాగమము దుర్లభము కదా. సాధు సంగమము పాపముల నుండి ముక్తినిచ్చును, ఉత్తమగతిని కల్పించును. మిక్కిలి పుణ్యం చేసిన వారికి మాత్రమే కానీ నిగ్రహము లేని వారికి సాధు సమాగమము దుర్లభము. ముల్లోకముల యందలి జనులకు సత్సంగము దుర్లభము. సూతుడు ఇట్లు పలికెను, నీవు అడిగిన ఈ ప్రశ్నను కుమారస్వామి శివుని అడిగను. కైలాస శిఖరముపై ఋషులందరూ వినుచుండగా మంచివారికి శుభము కలిగించుటకై స్కందుడు ఈశ్వరుని ఇట్లు అడిగాను, ఓ భగవాన్, నీవు అన్ని లోకములను సృష్టించువాడు, హరించువాడు, సమస్త లోకములకు తండ్రివి, గురువు, సమస్త జీవులకు క్షేమము కలిగించుటకై తపస్సు చేయువాడవు. వేదములను శాస్త్రములను వదిలిపెట్టు కలికాలమునందు సాత్వికులను రక్షించు విష్ణువు ఎతట నివసించును. ఏ క్షేత్రములందు ఏ పుణ్యతీర్థములయందు నదులయందు నివసించును. ఎటువంటి భక్తులు స్వామిని పొందగలరు? శ్రద్ధ కలిగిన నాకు దీన్ని గురించి తెలుపు. ఈశ్వరుడు ఇట్లు చెప్పాను, ఓ కుమారా, పరమార్థము కోరువారి కొరకు విష్ణువు నివసించు పెక్కు తీర్థములు క్షేత్రములు కలవు. వాటిలో కొన్ని కోరిన కోరికలు తీర్చినవి, కొన్ని ముక్తినిచ్చినవి, కొన్ని ఇహపరలోకముల ప్రయోజనములను తీర్చినవి. స్కందుడు ఇట్లు పలికాను, విష్ణు క్షేత్రమైన బద్రవటి క్షేత్రం ముల్లోకములలో కడు దుర్లభం. ఆ క్షేత్రమును తలచినంతనే మహాపాతకముల నుండి ముక్తిని పొంది వెంటనే మోక్షార్హతను పొందును. ఇతర తీర్థములందు అతి దారుణము తపస్సు చేసిన ఎట్టి ఫలము కలుగును. అట్టి ఫలము బదరీయాత్రను మనసులో చేసినను కలుగును. దివ్యందు భువ్యందు రసాతలమందు ఎన్ని తీర్థములున్నను బదరి వంటి తీర్థము లేదు, ఉండబోదు. జీవునికి స్థూలము సూక్ష్మము అను రెండు శరీరములు ఉండును. వాటిని జ్ఞానం వలన నశింపచేయుటచే ఈ క్షేత్రములకు విశాల అని పేరు కలిగాను. రేగు చెట్టు నుండి అమృతము స్రవించుటచే బదరి అని పేరు కలిగినది. అతట ఋషిగణములు నివసించును. ప్రతి యుగమందు కాలమందు విష్ణు పెక్కుక్షేత్రములను విడిచిపెట్టును, కానీ బదరిని ఎప్పుడూ వదిలిపెట్టగా నివసించును. వారణాసి యందు 60,000 సంవత్సరములు యోగాభ్యాసము చేసిన ఫలము బదరిని ఒక్కమారు దర్శించిన కలుగును. బదరి యందు అన్ని తీర్థములు దేవతలు ఋషులు నివసించుటచే విశాల అని పిలువబడుచున్నది. అగ్ని భగవంతుని స్తుతించుట. స్కందుడు ఇట్లు పలికెను, ఈ క్షేత్రం ఎట్లు పుట్టినది, ఎవరు సేవించిది, దానికి నాథుడు ఎవరు? ఇదంతయో నాకు సవిస్తరంగా తెలుపు. శివుడు ఇట్లు చెప్పాను, విష్ణువు శరీరము శరీరముల వలె విష్ణు శరీరముల వలె ఈ క్షేత్రము కూడా అనాది.
దీనికి నాథుడు నారదాదులు చేసేటప్పుడు హరియే. పూర్వము కృతయుగము ప్రారంభమున బ్రహ్మ తన కుమార్తె రూపము యవ్వనము చూచి మోహించి కామించెను. అది చూచి కోపం పట్టలేక అతడి శిరస్సును నా కత్తితో 5 ముక్కలు చేసి తిని. ఆ కపాలము వలన నాకు బ్రహ్మహత్యా పాతకము కలిగినది. ఆ పాతకమును నన్ను వదిలిపెట్టకపోవటచే లక్ష్మీపతి హరిని చూచుటకై వైకుంఠముకు నాకు వెళ్ళి వినయముతో వంగి నమస్కరించి ఆ హరికి జరిగినదంతా వివరించి తిని. అతడి ఆజ్ఞపై బదరికి వచ్చి తిని ఆ క్షణమే బ్రహ్మహత్య వణకసాగాను. ఆ కపాలము నా చేతి నుండి జారిపడిను. అప్పటి నుండి నేను పార్వతితో కలిసి అతడు సాధారణంగా నివసింపసాగితిని. అనంతమగు సంతోషము బదరీ నివాసం వలన కలుగును. హరిపాద సన్నిధి యందు అగ్ని స్వయముగా నా లింగమును కేదారము పేరుతో ప్రతిష్ఠించెను. ఆ కేదారలింగమును భక్తితో చూచినను తాకినను అర్చించినను కోటి జన్మల్లో చేసిన పాపము ఒక్క క్షణములో నశించును. వారణాస్యందు మరణించిన వారు తారక బ్రహ్మను పొందుదురు. అతట జనులు నా లింగమును పూజించరు. అగ్ని తీర్థములందు స్నానం చేసి స్వామి పాదముల వద్ద కేదారేశ్వరుని చూచినచో పునర్జన్మ కలుగదు. స్కందులు ఇట్లు పలికెను. సమస్త లోకములకు ఏకకారణముగు ఆ అగ్ని ఏ కారణం వలన బదరియందు నివసింపసాగినో నాకు తెలుపుము. శివుడు ఇట్లు చెప్పాను. పూర్వము గంగానది యమునతో కలిగి ప్రదేశమున ఇంద్రియ నిగ్రహము కలిగి ఋషుల స్వభాగము జరిగిన. అతట దశాశ్వమేధము అను తీర్థము ప్రసిద్ధము. అప్పుడు అగ్ని అతడికి వచ్చి వినయముగా ఆ ఋషులను ఇట్లు అడిగిన. అగ్ని ఇట్లు పలికెను. మీరు బ్రహ్మను కనుగొన్నవారు, దయకలవారు, దీనులపై కరుణ చూపువారు, ఎటువంటి చెడు లక్షణములు అంటనివారు, నాకు ముక్తి ఎట్లు కలుగునో చెప్పవలను. అప్పుడు వ్యాసుడు ఋషులందరూ వెంట రాగా గంగానది యందు స్నానం చేసి ఇట్లు చెప్పాను. వ్యాసుడు ఇట్లు చెప్పాను. నీ పాపము తొలగటకు ఒక్క ఉపాయం కలదు. సర్వభక్షకత్వ దోషం పూటకై బదరికి వెళ్ళుము. అతడు దేవదేవుడు జనార్దనుడు కలడు. భక్తులైన వారి కాని వారి పాపములను హరి తొలగించును. అంటే ఇద్దరిది కూడా అన్నమాట. అది భక్తులు తొలగించును. అతడు గంగానదిలో స్నానం చేసి హరికి నమస్కరించి దండ ప్రణామం చేసినచో పాపములన్నయు నశించును. అప్పుడు అగ్ని ఆ మాట విని ఉత్తరాభిముఖుడై గంధమాదనములకు చెప్పి బదరికి వచ్చి గంగానదిలో స్నానం చేసి నారాయణ ఆశ్రమంలోకి వెళ్ళి భక్తితో స్తుతించను. అగ్ని ఇట్లు పలికెను. విశుద్ధ విజ్ఞాన రూపము పురాణము సనాతనము స్వరూపము కలవాడు బ్రహ్మ కూడా గురువే. బ్రహ్మ కూడా గురువు. అనేకము ఏకము అని రూపం కలవాడు జగదేకనాథుడు ఆవో హరి నీకు నమస్కారం. మాయామయావు శక్తిని పొంది రజోగుణముచే విశ్వమును సృష్టించు, సత్వగుణముచే సమస్త లోకమును రక్షించు, తమోగుణము రూపమున లోకమును హరించు నీకు నమస్కారము. అవిద్యచే విశ్వమును మోహింపజేయచ్చు, విద్యారూపమై విద్యకు ఆశ్రయమొకటిచే సకలజ్ఞులైన నిన్ను అవిద్యచే జీవించు నేను శరణు కోరుతుంటిని, నిన్ను స్తుతించుతూ ఉంటిని. సమస్త జీవుల హృదయంలో ఉండు హరి ఆ స్తుతిని విని సంతుష్టులై పావనముకు ఆగోరిన అగ్నితో మధురముకు వాక్యమును ఇట్లు పలికాను. ఇప్పుడుతోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.